వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ దేని గురించి అంటే ఇంటర్న్షిప్స్. సో ఈ వీడియోలో మనకి ఇంటర్న్షిప్స్ అంటే ఏంటివి, ఇంటర్న్షిప్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఎన్ని రకాలుగా ఉంటాయి, అండ్ అదేవిధంగా ఇంటర్న్షిప్ చేస్తే మనకి ఎంత ఇంపార్టెన్స్ అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్గా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి ఒకటి గుద్దేసేయండి. ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే నార్మల్గా మీకు ఒక టెంపరీ ఆపర్చునిటీ వర్క్ చేయడం కోసం దొరికేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీ యొక్క అకాడమిక్స్లో లైక్ మీ యొక్క కాలేజెస్లో మీరు ఏం చేస్తారంటే మీరు థియరీ బేస్డ్గా బాగా నేర్చుకుంటారు కదా. సో మీరు ఒకవేళ ప్రాక్టికల్ బేస్డ్గా రియల్ టైం బేస్డ్గా మీరు ఒకవేళ వర్క్ చేయాలనుకుంటే మీకు ఇంటర్న్షిప్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంటర్న్షిప్ అనేది మీ యొక్క రెజ్యూమే కూడా బాగా వెయిటేజ్ అవుతుంది. సో ఇది ఇంటర్న్షిప్కి సంబంధించిన విషయము. అయితే మెయిన్గా ఇంటర్న్షిప్స్ ఎవరెవరు మనకు తీసుకుంటారంటే కంపెనీస్ తీసుకుంటాయి, ఆర్గనైజేషన్స్ తీసుకుంటాయి, నాన్ ప్రాఫిట్ ఉన్న ఆర్గనైజేషన్స్ తీసుకుంటాయి, అదేవిధంగా గవర్నమెంట్ ఏజెన్సీస్ తీసుకుంటాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటాయి. వీళ్ళంతా కూడా మనకి ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇంటర్న్షిప్ అనేది డ్యూరేషన్ దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఏదైతే చెప్పినో ఆ యొక్క ప్రాజెక్ట్ ఎంతైతే డ్యూరేషన్ ఉంటుందో అంత డ్యూరేషన్ బట్టి కొన్ని ఇంటర్న్షిప్స్ అయితే మనకి 1 month ఉంటాయి, 2 months ఉంటాయి, 3 months ఉంటాయి, కొన్ని ఇయర్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా ఇంటర్న్షిప్ డ్యూరేషన్ అయితే వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ వచ్చేసరికి కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి. మీకు పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అదేవిధంగా అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి అనమాట. పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటే ఏంటంటే మీరు లైక్ వర్క్ చేసి ఇంటర్న్షిప్ చేస్తే మీకు వాళ్ళు మనీ ఇస్తారు అండ్ సర్టిఫికేట్ ఇస్తారు. అన్పెయిడ్ ఇంటర్న్షిప్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్లీ సర్టిఫికేట్ ఇస్తారు కానీ మనీ ఇవ్వరు. ఇంకోటి ఏంటంటే మనం మనీ కట్టి ఇంటర్న్షిప్ చేసేది కూడా ఉంటుంది అనమాట. బట్ నేనైతే మీకు పెయిడ్ ఇంటర్న్షిప్ అండ్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. మనం మనీ కట్టి ఇంటర్న్షిప్ చేసేది అయితే నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే మన దగ్గర మనీ తీసుకొని ఏ కంపెనీ కూడా మనకి ఇంటర్న్షిప్స్ ఇవ్వవు. సో ఒకవేళ మనీ ఇచ్చినా కూడా అది మీకు పేరు అని ఆలోచించారా? ఫేక్ కిందికి ట్రీట్ చేయండి. సో అదైతే మీరు తీసేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైక్ ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మెయిన్గా ఒక ఇంటర్న్షిప్ జాయిన్ అయితే మీకు రియల్ టైం వర్క్ ఎలా ఉంటుంది, ఆ యొక్క ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, అండ్ అదేవిధంగా లైక్ ఏ విధంగా వర్క్ కల్చర్ ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకి రెజ్యూమే కూడా వెయిటేజ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీ రెజ్యూమేలో మెన్షన్ చేయడం కానీ, మీ యొక్క లింక్డ్ఇన్ ఐడిలో మెన్షన్ చేయడం కానీ, మీ పోర్ట్ఫోలియోలో మెన్షన్ చేయడం అనేది లైక్ చాలా మంచి వెయిటేజ్ అయితే ఇస్తుంది. సో ఇదైతే మెయింటైన్ అయితే చేయండి. సో మీరు ఒకవేళ ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే నేను కొన్ని వెబ్సైట్స్ అయితే మీకు చెప్తాను. ఆ వెబ్సైట్స్లో మీకు ఇంటర్న్షిప్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంటర్న్షాలా వెబ్సైట్లో మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా లింక్డ్ఇన్లో, ఇండీడ్లో, వేఅప్లో, కాలేజ్ రిక్రూటర్లో, అండ్ అదేవిధంగా గ్లాస్ డోర్లో అండ్ సింప్లీ హైట్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఈ వెబ్సైట్స్లో ఏం చేసుకోవచ్చు అంటే ఇంటర్న్షిప్స్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మీకు లైక్ ఏ కంపెనీ అయితే ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి టోటల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే అక్కడ ఉంటుంది. అక్కడ చూసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇంటర్న్షిప్ మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా మీ దగ్గర రెజ్యూమే ఉండాలి. మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి అండ్ మంచి స్కిల్స్ పెట్టుకోండి మీరు నేర్చుకున్నవి. అండ్ అదేవిధంగా రెజ్యూమేలో మంచి కీవర్డ్స్ హైలైట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇంటర్న్షిప్ కూడా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, యాప్టిట్యూడ్ కండక్ట్ చేస్తారు, టెక్నికల్ స్కిల్స్ కూడా కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో మీరు ఇది లైక్ మంచిగా క్రాక్ చేసి ఇంటర్న్షిప్ చేసినట్టయితే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇంటర్న్షిప్లో మంచిగా వర్క్ చేస్తే వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీ కూడా తీసుకుంటారు. సో అలా కూడా ఆపర్చునిటీస్ దొరుకుతాయి అనమాట. సో ఇలా ట్రై చేయండి. అండ్ అదేవిధంగా లైక్ ఏ కంపెనీస్లో ఇంటర్న్షిప్ దొరికితే తెలియకపోతే లైక్ గూగుల్ ఓపెన్ చేసి కిరణ్ సాగర్ 1 అని కొట్టండి గిటాబ్ అకౌంట్. అక్కడ 300 స్టార్ట్అప్ కంపెనీస్ అనేది మీకు టోటల్గా ఇచ్చిన లిస్ట్. ఆ లిస్ట్లోకి వెళ్ళి మీరు వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళ కెరీర్ పేజెస్లో ఇంటర్న్షిప్స్ ఏమైనా హైరింగ్ జరిగితే అక్కడ నుంచి అయితే మీరైతే లైక్ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లింక్డ్ఇన్లో లైక్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్న సీఈఓస్ కానీ రిక్రూటర్స్ కానీ వాళ్ళకి ఏం చేయండి అంటే మీరు కోల్డ్ మెయిల్స్ పెట్టండి. కోల్డ్ మెయిల్స్ పెట్టడం వల్ల మీకు ఛాన్సెస్ దొరికే లైక్ ఆపర్చునిటీస్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సింపుల్గా నేను ఇంటర్న్షిప్ కోసం వెతుకుతున్నాను, నా స్కిల్ ఇది అనమాట, మీ కంపెనీలో ఏమన్నా హైరింగ్ జరుగుతుంది ఇంటర్న్స్కి, సో ఇది ఒక నా రెజ్యూమే అని చెప్పేసి నీట్గా కోల్డ్ మెయిల్ అయితే పెట్టండి. దాన్ని బట్టి మీకు లైక్ రిప్లై అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అక్కడ నుంచి కూడా మన ఇంటర్న్షిప్ తెచ్చుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఈ విధంగా అయితే మీరు ఇంటర్న్షిప్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ టోటల్గా లైక్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి, లైక్ ఎందుకు చేయాలి, లైక్ ఎలా చేయాలి, ఎలా వెతుక్కోవాలి, ఎక్కడ వెతుక్కోవాలి, అండ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన.
సో మీరు ఎవరైనా ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటే ఏ రోల్ పైన చేయాలనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. దాన్ని బట్టి ఏమైతదంటే ప్రీవియస్ ఎవరికైనా ఇంటర్న్స్ కోసం వెతుకుతా ఉంటే ఈ వీడియో కింద ఉండి మీకు వాళ్ళు రిప్లై ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటది. సో అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారో, ఇంటర్న్‌షిప్ అంటే ఏదో తెలీదో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టేసేయండి. అండ్ అదే విధంగా కామెంట్ సెక్షన్‌లో నేను ఫ్రీ డెమో లింక్ పెట్టాను పైథాన్‌ది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి.